దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించుకోబోయే అంశం క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూస్ని ఎలా ఫేస్ చేయాలి అనే అంశం గురించి చర్చించుకోబోతున్నాం. మరి ఈ అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు ఉన్నారు డాక్టర్ ఎస్ లావణ్య, అసోసియేట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, కేఎల్ యూనివర్సిటీ, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఎక్స్పర్ట్. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, అంటే మనం ఈ క్యాంపస్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రిక్రూట్మెంట్లో అసలు ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది? జనరలీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ గురించి చెప్పేటప్పుడు ఇంటర్వ్యూస్ రకరకాలు ఉంటాయి. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే అదొక ప్రొసీజర్, తర్వాత ఆల్మోస్ట్ లాస్ట్ లెగ్ అంటాం, అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్, ద సెలెక్షన్ ప్రాసెస్ ఆర్ ప్రొసీజర్ అంటాం. అంటే వీళ్ళకి ఒక రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఒక ఇంకేదైనా టెక్నికల్ రిటర్న్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అలాగే గ్రూప్ డిస్కషన్స్ ఉండొచ్చు. ఇవన్నీ అయిపోయాక షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చాక ఇంటర్వ్యూస్ అనేది జరుగుతాయమ్మా. ఈ ఇంటర్వ్యూస్ కూడా కంపెనీ టు కంపెనీ, ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్క్లూజివ్లీ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళకైతే, బీటెక్ పిల్లలకి, ఎంటెక్ పిల్లలకైతే వాళ్ళు ముందుగా టెక్నికల్ ఇంటర్వ్యూస్ అని పెట్టచ్చు. టెక్నికల్ ఇంటర్వ్యూస్ పెట్టి ఇందులో బాగా ఆరితేరిన వాళ్ళని హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ అంటాం, హ్యూమన్ రిసోర్సెస్ ఇంటర్వ్యూస్, దానికి తీసుకెళ్ళచ్చు. కొంతమంది కంపెనీలు వెన్ దే వాంట్ స్పెషలైజ్డ్ టెక్నికల్ నాలెడ్జ్ అండ్ ఆల్, 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ కూడా పెడుతుంటారు. సో దాని తర్వాత అయిన వాళ్ళకి మళ్ళీ హెచ్ఆర్ పెట్టచ్చు, కలపచ్చు. సో ఇది కూడా వేరియబుల్ అన్నమాట. కంపెనీ టు కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, ఆ పొజిషన్ రోల్ బట్టి మారుతూ ఉంటుంది. అయితే మొత్తం ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని టైప్స్లో ఉంటాయి ఇంటర్వ్యూ? అదే ఇంటర్వ్యూస్ ఇప్పుడు మనకి ఇంతకు ముందంటే అసలు ఈ చర్చ కూడా వచ్చేది కాదు. అన్నీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూసే ఉండేవి. అంటే ఆ ఆర్గనైజేషన్ లేదా ఆ కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్ టీమ్ అండ్ దేర్ టెక్నికల్ టీమ్ బోత్ వుడ్ కమ్ టు ద క్యాంపస్కి వచ్చి అక్కడ వాళ్ళు ఈ రిటర్న్ టెస్ట్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళని ఒక గ్రూప్ డిస్కషన్ ఉండొచ్చు, ఇంకేదన్నా వేరే ఒక రౌండ్ పెట్టుకుని అందులో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని టెక్నికల్ ఇంటర్వ్యూస్కి పిలిచి ముఖాముఖి ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్నమాట. టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉండేవి, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఉండేవి, 2 కలిపి ఉండేవి. కొంతమంది మేనేజరల్ ఇంటర్వ్యూస్ అని కూడా పెట్టుకుంటారు, మేనేజరల్ రౌండ్ అని కూడా పెట్టుకుంటారు. ఇప్పుడైతే ఈ మనకి కోవిడ్ తర్వాత ఇంకొక సౌలభ్యం కూడా ఏంటంటే, ఇదివరకంటే అక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటే అక్కడ, ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళు అక్కడి నుంచి కూడా కండక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తుంటారు. మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వస్తున్నాము. కొంతమంది మటుకు అది కూడా ప్రిఫర్ చేస్తారు, ఆన్లైన్లో చేసి వాళ్ళకి నచ్చాక వాళ్ళని పిలిపించుకుని వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు, అది కూడా ఉంటుంది. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఆన్లైన్ కూడా ఉండొచ్చు. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. టెక్నికల్ ఇంటర్వ్యూస్, మేనేజరల్ రౌండ్, హెచ్ఆర్ ఇంటర్వ్యూస్. నాట్ నెసెసరీ ఆల్ 3 షుడ్ బి సెపరేట్, దే కెన్ మిక్స్ వన్ విత్ ది అదర్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గనైజేషన్ పాలసీ. అది వేరియడ్గా ఉంటుంది. ఇదే చెప్పారు మాకు అనుకోవడానికి లేదు. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్కి ఎలా రెడీ అవ్వాలంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి? ఇప్పుడు మనం ఒక కోర్సులో చేరితే ఒక డిగ్రీ రావాలనుకోండి, ఎన్నేళ్ళు చేస్తాం? 3 ఏళ్ళు కష్టపడతాం కదా, రకరకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం కదా, తర్వాత కదా వీ గెట్ ఆ డిగ్రీ అండ్ అవర్ గ్రేడ్. అవి ఇందులో నాకు బెటర్ గ్రేడ్ కావాలి, ఇంకా మంచి స్కోర్ రావాలి అన్నప్పుడు ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చేస్తాం. సో అట్లాగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నాకు జాబ్ రావాలి, ఈ ఫస్ట్ ఇయర్ నుంచి చదువుకున్న వాటిలో ఏమేమి మెలకువలు ఉన్నాయో ఏంటో అన్నీ నాకు తెలిసి ఉండాలి. ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారు? రిటర్న్ టెస్ట్ ఒక ప్రక్రియ మాత్రమే, ఎలిమినేషన్ కనుకోండి, ప్రిపేర్డ్నెస్ ఎంత ఉంది వీళ్ళకి అని తెలుసుకోవడానికి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి మీ నాలెడ్జ్ అసెస్మెంట్ ఉంటుంది, టాలెంట్ అసెస్మెంట్ ఉంటుంది. సో దానికి నేను ఇది మాత్రమే చదివాను, ఇది మాత్రమే చదవలేదు. మనం మామూలుగా పిల్లలు చదువుకునేటప్పుడు ఏం చేస్తామంటే హార్డ్గా ఉన్న వాటిని కొంత తెలుసుకొని వీలైతే చాయిస్లో వదిలేద్దాము ఎగ్జామ్స్లో అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి దేర్ ఇస్ నో చాయిస్, వాళ్ళు అడిగింది మనం చెప్పగలగాలి. సో
ఎట్లా అయితే మనం 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో కష్టపడి మనం డిగ్రీ తెచ్చుకోవడానికి కష్టపడతామో, ప్లేస్మెంట్లో అంటే రిక్రూట్మెంట్, క్యాంపస్ రిక్రూట్మెంట్లో మనకు రావాలంటే అంత శ్రద్ధగాను ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇంటర్వ్యూస్ అయితే మటుకు పూర్తిగా మీ నాలెడ్జ్ మీద ఉంటుంది. మనం కొంత అటు ఇటుగా రాయొచ్చు ఎగ్జామ్లో, కానీ ఇక్కడ వాడు అడిగిన ప్రశ్నకి మనకు 30 seconds మాత్రమే టైం ఉంటుంది ఆన్సర్ చెప్పేందుకు. ద ఫస్ట్ రూల్ వట్ వన్ షుడ్ రిమెంబర్ ఈజ్ ద ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, ఏం అడుగుతారు అన్నది ఇంటర్వ్యూఈ మీద ఆధారపడి ఉంటుంది, నాట్ ద ఇంటర్వ్యూవర్. అంటే అడిగేవాళ్ళు కాదు, చెప్పేవాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. నేను నా సమాధానంలో ఏ విషయాలని నేను చెప్తానో లేదా వాళ్ళకి తెలియజేస్తానో దాని మీదే వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్. నేను ఏం చెప్పాలి వాళ్ళు అలా అంటే, ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే క్యాంపస్ ఇంటర్వ్యూ బయటకు వచ్చాక నిన్నేం అడిగారు, నేను ఇట్లా చెప్పాను, వాళ్ళు చెప్పారు కదా అని మనం చెప్పాం అనుకోండి, దాని మీద మనం వివరణ ఇవ్వగలగాలి. వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్, వీ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు ఎల్యూసిడేట్. అంటే వాళ్ళు ఒక్కొక్కసారి టెక్నికల్ ఇంటర్వ్యూస్లో వేసి చూపించు అంటారు, ప్రాబ్లం చేసి చూపించంటారు, ఎలా ఉంటుందో బొమ్మ గీసి చూపించంటారు. వాడు చెప్పాడు కదని మనం చెప్తే ఇబ్బందులు పడతాం, అవతల వాళ్ళు చెప్పారు కదని. యూ డోంట్ నో హౌ దే ఫేస్డ్ ఇట్. సో ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఏమి మనం చెప్పదలుచుకున్నాము. ఇంకొకటి వస్తుందమ్మా, నేను ఈ మాట అన్నా కాబట్టి నేను తక్కువ చెప్తా అంటే నీకేమీ రాదనుకుంటారు. సో మనము ప్లాన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏమండి 3 ఏళ్లలో ఇప్పుడు వీ హ్యావ్ సెమిస్టర్ సిస్టమ్. సో ఎవ్రీ సెమిస్టర్ దేర్ విల్ బీ అబౌట్ 4-5 సబ్జెక్ట్స్ మినిమం ఉంటాయి. సమ్టైమ్స్ ఇంజనీరింగ్లో 8 సబ్జెక్ట్స్ దాకా ఉంటాయి. సో ఇన్ని సబ్జెక్ట్స్లో నాకు ఈ లైన్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, ఈ ఏరియాలో నాలెడ్జ్ ఉంది, నేను చదవాలి. చదవకపోతే ఎట్లా? చదువుకుని తెలుసుకొని ఏమేమి టిప్స్ ఉంటాయి ఏంటి తెలుసుకుని ఇందులో కీ పాయింట్స్ ఏంటి నేను అవసరమైతే నోట్ చేసుకుని చూసుకుంటూ ఉంటేనే నేను ఇంటర్వ్యూలో బాగా. ప్రిపరేషన్ చాలా అవసరం. ఏది నేను చెప్పింది ఓన్లీ నాలెడ్జ్ పరమైన ప్రిపరేషన్. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళేటప్పుడు ప్రిపరేషన్ కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇంటర్వ్యూస్లో డ్రెస్ కోడ్ ఇంపార్టెంటా? ఎలాంటి దుస్తులు ధరించాలంటారు? డెఫినెట్గా అమ్మ, ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఎట్లా పడితే అట్లా రారు కదా, ఫార్మల్ వేర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమనొచ్చు అంటే మనం ఫార్మల్ వేర్ అని అంటే సింపుల్, యూ వేర్ అ నీట్ క్లీన్ ఐరన్డ్ షర్ట్ అండ్ అ ట్రౌజర్, అ కాంట్రాస్టింగ్ ట్రౌజర్, షూస్ పాలిష్ చేసుకుని ఉండాలి, గ్రూమ్ చేసుకున్న హెయిర్ చాలా చక్కగా దూకోవాలి, ఇంత జుట్టు వేసుకుని ముళ్ళు వేసుకుని జళ్ళు వేసుకుని నువ్వు ఉండొచ్చు కాక. కీప్ ఇట్ క్లీన్. ఇఫ్ యూ హ్యావ్ బాయ్స్ హూ హ్యావ్ లాంగ్ హెయిర్, టై ఇట్ అప్ ఆర్ డూ ఇట్ సంథింగ్, యూ హ్యావ్ ఆల్ ద మోర్ రీజన్. అంతేగాని జుల్పాల్లాగా ఇలా పెంచుకోవద్దనే చెప్తారు. ఓకే, ఈవెన్ ఇఫ్ పీపుల్ గ్రో బియర్డ్ ఉండొద్దంటారు, ఉన్నా నీట్గా చాలా నీట్గా తక్కువగా ట్రిమ్ చేసి యూ షుడ్ బీ ఏబుల్ టు క్యారీ యువర్ సెల్ఫ్. ఇట్ షుడ్ సూట్ యూ. యూ షుడ్ నాట్ గ్రో బియర్డ్ బికాస్ సంబడి ఈజ్ డూయింగ్ ఇట్. మీకు సూట్ అయితేనే ఉంటుంది, కానీ అది ఉండొద్దనే చెప్తారు. చిన్నపిల్లలు అంత టీనేజర్స్ కదా, వీళ్ళకి బియర్డ్స్ అంత సెట్ అవ్వవు చాలామందికి. సో క్లీన్గా ఉంటేనే బాగుంటుంది, నీట్ అపియరెన్స్. మరి ఆడపిల్లలు ఏం వేసుకోవాలి? ఆడపిల్లలు ఏం వేసుకోవచ్చు? విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్. కంఫర్టబుల్గా ఉండాలి. ఊరికే ఇట్లా లాక్కొని తీసుకొని కాకుండా అనవసరమైన అటెన్షన్ డ్రా చేయకుండా సోబర్ కలర్స్, సింపుల్ కలర్స్ అన్నారు. సోబర్ కలర్స్ అంటే పేస్టల్ కలర్స్, సాఫ్ట్ కలర్స్, గ్లేరింగ్గా బోల్డ్గా ఉండకుండా కాంట్రాస్ట్ ఒక బ్లూ అండ్ ఆరెంజ్ అనో అట్లా కాకుండా సింపుల్ కలర్స్. అంటే మన ఫ్యాషన్ సెన్స్ చూపించడానికి వెళ్ళాం మనం. వీ ప్రజెంట్ డీసెంట్గా ప్రజెంట్ చేసుకొని వీ వాంట్ టు డ్రా దేర్ అటెన్షన్ టు అవర్ నాలెడ్జ్, నాట్ అవర్ ఫ్యాషన్ సెన్స్. సో సోబర్గా సింపుల్గా ఉండాలి. చున్నీ చాలామంది అమ్మాయిలు అడుగుతారు, మేడం నేను ఏం చున్నీ వేసుకోవాలి, సిల్క్ వేసుకోవాలా, ఏదైతే ఊరికే లాక్కుండా ఉంటామో అది వేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇప్పుడు MBA ఇలాంటి వాటిల్లోకి వెళ్తే చాలా కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. పవర్ సూట్స్ అని వేస్తారు, కోట్ బ్లేజరు అది వేసుకుని ట్రౌజర్స్ వేసు. డోంట్ డూ ఇట్ ఆన్ దట్ డే. ఆ రోజు ట్రై లేదు. ఆల్రెడీ అలవాటు ఉంటే ప్రాబ్లం లేదు. కొత్తగా నువ్వు బ్లేజర్ వేసుకుని లేదా టై వేసుకుని దాన్ని లాగి దాని బదులు వేసుకోవచ్చు. ఆడవాళ్ళు వేసుకోవచ్చా? వేసుకోవచ్చు,
తప్పేం లేదు. ప్రాక్టీస్ ఉండాలి, దాంతో కంఫర్ట్ ఉండాలి. ఫస్ట్ టైం నేను ఇక్కడ దాకా నెక్కి బటన్ పెట్టుకుని అప్పుడు టై పెట్టుకున్నది నన్ను ఊరికే ఇట్లా అన్నా అనుకోండి, దట్ షోస్ ఐఎమ్ నాట్ రెడీ. దానికంటే కూడా మీ కంఫర్ట్ క్లోత్స్ వేసుకోండి. ఇఫ్ ద కంపెనీ ఇన్సిస్ యూ కమ్ ఇన్ సూట్స్, దెన్ యూ హ్యావ్ టు గెట్ యూస్ టు ఇట్. టక్ చేసుకోవాలి కంపల్సరీగా. అబ్బాయిలైతే, అమ్మాయిలైనా ట్రౌజర్స్ అది వేసుకుంటా అంటే టక్ చేసుకోవాలి. చిన్న టై పెట్టుకుంటే బాగుంటుంది. అగైన్ డిపెండింగ్ ఆన్ ద లౌడ్ కలర్స్ టైస్, ఒక బ్లూ మీద రెడ్ డాట్స్ ఉన్నవి అలా కాకుండా సోబర్ కలర్స్, డీసెంట్గా ఉండేవి, సింపుల్గా, నాట్ డ్రాయింగ్ టూ మచ్ అటెన్షన్, కాంప్లిమెంట్. బ్లేజర్ వేసుకోవాలా వేసుకోవద్దా అక్కడ అంబియన్స్ బట్టి. మీరు ఎండలో కూర్చొని లోపల బ్లేజర్లో కారిపోతారు, ముందు కరిగిపోతారు. సో కొంచెం కామన్ సెన్స్ వాడుతూ అడాలి. ఇఫ్ దే ఇన్సిస్ట్, ఇఫ్ ద ప్లేస్ ఈజ్ లైక్ కొంత షార్ట్ లిస్టింగ్ ఇక్కడ జరిగాక, రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అయ్యాక కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ అక్కడ వాళ్ళ కంపెనీకే రమ్మంటారు. అట్లాంటి టైంలో అక్కడ అన్ని అంబియన్స్ అది ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ క్యారీ యువర్ బ్లేజర్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ ఇఫ్ దే ఇన్సిస్ట్. దీనన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్, అసలు ఎవరైతే రిక్రూట్మెంట్కి ఈ కంపెనీ వెళ్ళటానికి ఎలిజిబిలిటీ వచ్చి ఆర్గనైజేషన్ వారు మీరు ఎలిజిబుల్ వెళ్ళొచ్చు అని చెప్తారో, ఫస్ట్ కంపెనీ గురించి క్షుణ్ణంగా తెలుసుకుని వాట్ దే లైక్. చాలా రిసోర్సెస్ ఉన్నాయి మా ఇంటర్నెట్లో. ఈ కంపెనీలో ఎలా ఉంటుంది ఇంటర్వ్యూస్, వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసుకోవడం చాలా చేస్తారు వాళ్ళు. సో అవన్నీ చదువుతుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. వాళ్ళు చేశారు కాదు మనం చేయడం కాదు, నేనేం చేయొచ్చు అని ఆలోచించుకోవాలి. ఓకే మేడం, ఇప్పుడు రెజ్యూమ్ లేదా సివి ఎంత ఇంపార్టెంట్? వాట్ యు ఆర్ ఓ పేపర్లో పెట్టడానికి వాళ్ళు తెలియటానికి అదే కదా రెజ్యూమే ఆర్ సివి అంటాం, కరికులం వైటే. ఇది దీని లోపల నేను అన్ని పొందుపరుస్తా, నా క్వాలిఫికేషన్స్, నా ఎబిలిటీస్, నా ప్లాన్స్, నేనేమి అచీవ్ చేశాను. ఓకే, అచీవ్మెంట్స్ కూడా పెట్టుకుంటాను నేను, ఏమేమి ఏరియాలో వర్క్ చేశాను, ఇదన్నీ. క్యాంపస్ ఇంటర్వ్యూస్లో కూడా ఇది వాళ్ళకి ఇవ్వాలి మనం. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు ప్యానల్స్ డిసైడ్ చేస్తారు. టెక్నికల్ అంటే ఇక్కడ ఓన్లీ బీటెక్కే కాదు, కామర్స్, బీబీఏ వెళ్ళే వాళ్ళకు కూడా ఎక్స్పర్టీజ్ ఏ ఏరియాలో ఉంది, ఏది మెయిన్స్ స్పెషలైజేషన్ తీసుకున్నా దాని బేసిస్ మీద అడుగుతారు. సో అది ఎలా తెలుస్తుంది వాళ్ళకి? ఈ రెజ్యూమే బట్టే తెలుస్తుంది. ఓకేనా? అట్లాగే మీ అదర్ ఇంట్రెస్ట్ ఏంటి? ఊరికే పొద్దుగులు పుస్తకం పురుగులాగా చదువుకోలేం కదా. వీ నీడ్ టు హ్యావ్ అ ఓవరాల్ హోలిస్టిక్ అప్రోచ్, హోలిస్టిక్ వ్యూ ఉండాలి మనకి. అంటే కొంత ఆటలు కానీ హాబీస్ కానీ అవి ఉండాలి. దట్ ఈస్ హౌ వీ అన్వైండ్ ఫ్రమ్ వర్క్ ప్రెషర్ కదా. కాసేపు కొంతమంది టీవీ చూస్తారు, కొంతమంది గేమ్స్ ఆడతారు, కొంతమంది చెస్ ఆడతారు, రకరకాలు ఉంటాయి. కొంతమంది క్రియేటివ్గా కలర్స్ పెయింటింగ్ వేస్తారు, కొంతమంది వర్క్ డిజిటల్ మీద చాలా వర్క్ చేస్తారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ బీ ఏబుల్ టు ప్రజెంట్ దోస్ థింగ్స్. మన గురించి కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ముందుగా అందజేస్తాం. సో ఇప్పుడు అందజేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రాయడానికి భయం వాళ్ళకి. సో వాళ్ళు ఏం రాశారు, వీళ్ళు ఏం రాశారు చూసుకోవచ్చండి, తప్పేం లేదు. అందరూ ఎలా చేస్తున్నారు చూసుకోవచ్చు. చాలా యూట్యూబ్లో చాలా హింట్స్ ఉంటాయి, చేయొచ్చు. మనకి ఏది సూటబుల్లో చూసుకొని అది ప్రజెంట్ చేయాలి. ఇక్కడ మన ఆబ్జెక్టివ్ ఏంటి, మన గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి, కెరియర్లో నేను ఏం సాధించాలనుకుంటున్నా, ఎందుకు సాధించాలనుకుంటున్నా, ఇట్లాంటివి తప్పకుండా మనం కొంచెం ప్లాన్ చేసుకుని అక్కడ ప్రజెంట్. నేను ఏదో వేరే వాళ్ళు రాసింది చాలా బాగుంది ఇది రాసేసుకుంటా అంటే దానికి వివరణ ఇమ్మంటే మనం ఇవ్వాలి కదా. సో రెజ్యూమే ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. సో మనం నమ్మిన సిద్ధాంతాల్ని, మనం నమ్మిన వాటిని, మనకి తెలిసిన వాటిని, మనకి ఎందులో అయితే కమాండ్ ఉందో అది తెలుసుకోవాలి. ఈ రోజుల్లో గవర్నమెంట్ వాళ్ళు కూడా సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్ ఆల్సో ఇంటర్న్షిప్స్ మ్యాండేటరీ చేశారు. అంటే డిగ్రీ బీకామ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఇంటర్న్షిప్ అంటే ఏంటి, వాళ్ళకి ప్రాక్టికల్గా ఒక ఆర్గనైజేషన్లోకి వెళ్తే ఎలా ఉంటుంది వర్క్ స్టైల్ అన్నది తెలుస్తుంది. ఏదో ఒక విభాగంలో వాళ్ళు పనిచేస్తారు, అది కూడా వీళ్ళు పొందుపరిచారనుకోండి, అదేంటంటే అచ్చా వీళ్ళకి కొంత పని చేయటము ఎలా ఉంటుందన్న ఎక్స్పోజర్ ఉన్నది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇంటర్న్షిప్స్ చేయటము, ఎక్కడున్న ఆపర్చునిటీ దగ్గర ఇంటర్న్షిప్ కాలేజ్లో కానీ ఆ కోర్స్కి లేకపోతే పార్ట్ టైమ్గా అయినా వెళ్ళి చేసుకుంటే దట్ ఈస్ ఆల్వేస్ యాడెడ్ అడ్వాంటేజ్. సో అంటే మనకు రెగ్యులర్గా కోర్సులో చెప్పారు 1 2 3 4 సబ్జెక్ట్స్ ఇవి వచ్చి అదర్ దెన్ దట్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, పిహెచ్డి చేశాను,
నేను చదువుకున్న ప్రతి సబ్జెక్టు నా కెరియర్లోకి రాకపోవచ్చు, నేను అదర్ థింగ్స్ నేర్చుకుని చుట్టూ ఉన్న పరిస్థితుల్లో ఏమేమి అవసరం తెలుసుకుంటూ నేను అవి ఇంప్రూవ్ చేసుకుంటూ నేను ప్లాన్ చేసుకొని ఇవి ఉండాలి అని ప్లాన్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకుని మేము పిల్లలకి ఇచ్చేవాళ్ళం క్లాసులో. సో ఇది నాకు కాలేజ్లో ఇంటర్వ్యూస్ ఎలా చేయాలని నా యూనివర్సిటీలో నాకు నేర్పలేదు, నా కాలేజ్లో నాకు నేర్పలేదు. పరిస్థితుల్లో అవి వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అన్నది మనం నేర్పాలి. అంటే అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్స్. సిలబస్ కొంత ఉంటుంది బేసిక్గా. దీనికి సర్టిఫికేషన్స్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి, చిన్న చిన్న సర్టిఫికేషన్స్ చేసుకోవటము, ఇది కూడా నాకు వచ్చు. అంటే ఏంటి సర్టిఫికేషన్ చేయటం అంటే ఏంటి, క్లాస్లో అయితేనేమో టీచర్ చెప్తారు, ఫ్యాకల్టీ చెప్తారు, కొంత సిలబస్ ఉంటుంది, నోట్స్ వగైరాలు ఉండొచ్చు. ఇవేమీ లేకుండా సొంతగా ఆన్లైన్లోనో సొంతగానో చదువుకుంటూ క్లాస్లో మూకీగా మనకి ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లేకుండా ఇండివిజువల్గా నా అంతటా నేను చదువుకుంటూ నాకు నేనే డిసిప్లిన్డ్గా అసైన్మెంట్ సబ్మిట్ చేస్తూ ఎగ్జామ్స్ రాసి నేను తెచ్చుకోగలను అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే లెర్నింగ్ ఎబిలిటీ ఉంది అని ప్రజెంట్ చేసుకోవడం, ఎక్స్పర్టీస్ ఇన్ అ స్పెషల్ ఏరియా. సో అవన్నీ చాలా అవసరం. అదే బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్. ఎలా వెరీ ఇంపార్టెంట్ అమ్మా, బాడీ లాంగ్వేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళంగానే ఎంత ధైర్యంగా మాట్లాడేవాళ్ళు అది ఉన్నా కానీ అక్కడికి వెళ్ళేసరికి పిల్లులు అయిపోతారు, కొంచెం టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. భయం అని నేను అన్ను, ఎక్సైట్మెంట్లో కొంత మనకు తెలిసిన క్లాస్ రూమ్సే, మనకు తెలిసిన ఇంటర్వ్యూ రూమ్సే ఉన్నా ఒక్కసారిగా ఆ రూమ్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని తెలియని స్ట్రేంజర్ ముందు చెప్పాలంటే కొంత భయం ఉంటుంది. సో వంగిపోతారు కొంతమంది ఇలా కూర్చుని. బాడీ లాంగ్వేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ ప్రజెంట్, సిట్ స్ట్రైట్. మీరు చూస్తారో లేదో గుంపులో మాట్లాడతారు పిల్లలు, కానీ ఇండివిజువల్గా మాట్లాడనమాట వాళ్ళు ఎప్పుడు ఇలా కదులుతూ ఇది లాగుతూ స్టడీగా కూర్చోవాలి. హౌ యూ సెట్ ఇస్ ఇంపార్టెంట్. సిట్ స్ట్రైట్ అంటే ఇది లాగుతూ ఇది పెట్టుకుంటూ ఇది చేస్తూ కాదు, స్టడీగా కూర్చోగలగాలి. అలా కూర్చోవాలంటే చాలా కాన్ఫిడెన్స్ అవసరము. రెండోది వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడాలి, చాలా భయం వేస్తుంది. అయితే పూర్తిగా వాళ్ళనే చూస్తే వాళ్ళేమో ఎక్స్ప్రెషన్లెస్గా ఉంటారు, కొంచెం నర్వస్నెస్ వస్తుంది. సో ఏం చేయాలంటే కొద్దిగా అటు ఇటు చూస్తూ మాట్లాడాలి. పక్కకు చూస్తూ పూర్తిగా ఇటు తిరిగో ఆకాశంలోకి చూసి చెప్పకూడదు బాడీ లాంగ్వేజ్ అంటే. అట్లాగే నేను చెప్తూ ఉంటాం, జీడీల్లో కూడా చెప్తుంటాం, పర్సనల్ స్పేస్ అని ఉంటుంది. ఈ మధ్యలోనే హ్యాండ్స్ మూవ్మెంట్ కొంతమంది పిల్లలకు ఉంటాయి. హ్యాండ్ మూవ్మెంట్స్లో ఇబ్బంది ఉంటే కనుక చేతిలో ఒళ్ళో చేతులు పెట్టుకుని చేతులు ఇలా కట్టుకోవచ్చు, కూర్చోవచ్చు. అదేంటంటే నర్వస్నెస్ కొంత తగ్గుతుంది. ముందు ఇట్లా పెట్టి మాట్లాడటం వల్ల తర్వాత ఏదో అడగనే కంగారు వచ్చినప్పుడు మన వేళ్ళు వణుకుతుంటాయి, అది తెలియకూడదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు సిట్ విత్ యువర్ హ్యాండ్స్ ఇన్ యువర్ ల్యాప్. టేబుల్ ఉంటుందిగా అడ్డం, కొంచెం వణుకొచ్చినా ఇట్లా మనం ఆపుకోవచ్చు. ఓకే మేడం. ఇంటర్వ్యూస్లో చేయవలసినవి చేయకూడనివి ఏంటి? అసలు ఇంటర్వ్యూకి ఏం తీసుకెళ్ళాలి అది మాట్లాడదాం. డ్రెస్ చెప్పుకున్నాము, హెయిర్ చెప్పుకున్నాం కదా, ఏం తీసుకెళ్ళాలి? ఒక పోర్ట్ఫోలియో అంటాం. అంటే ఏంటి, ఒక ఫైల్ లాగా మన ఇప్పటిదాకా మన అకాడమిక్ యాక్టివిటీస్ రిలేటెడ్వన్నీ ఇన్ఫర్మేషన్, సర్టిఫికేట్స్, 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఏమేమి ఒరిజినల్ డిగ్రీలు ఉన్నాయో అవన్నీ కూడా మార్క్స్ లిస్ట్తో సహా డీటెయిల్స్ పెట్టుకోవాలి. అలాగే దాంతోపాటుగా అదర్ యాక్టివిటీస్ ఏం చేశాము. చాలామంది హాబీస్ ఉండి సంగీతం ఇంట్రెస్ట్ ఉండొచ్చు, పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, డాన్స్ ఉండొచ్చు, ఏదైనా ఇష్టం ఉండొచ్చు. అందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఉండొచ్చు, వాళ్ళు విన్నర్స్గా ఉండొచ్చు, అవన్నీ పెట్టుకోవచ్చు. డిబేటింగ్ క్లబ్స్ అని ఉంటాయి, వాటిల్లో వెళ్ళొచ్చు. పర్సనాలిటీ యాక్టివిటీస్ ఉంటాయి, మిస్టర్ ఆంధ్ర ఇట్లాంటివి ఏవో రకరకాలు ఉంటాయి, రకరకాల ఫోరమ్స్లో ఉంటాయి. పార్టిసిపేషన్ ఎక్కడెక్కడ వెళ్ళి మనం డిబేట్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఇట్లాంటివి రకరకాలు ఉంటాయి కదా, వెళ్ళి కాంపిటీషన్స్లో మనం పార్టిసిపేట్ చేసి, పార్టిసిపేషన్ అయినా పర్వాలేదు, విన్నర్ అవ్వకపోయినా పర్లేదు, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ చదువేనా, వీళ్ళకి అదర్ విషయాలతో పరిచయం ఉంది, అవన్నీ కూడా మనం పెట్టచ్చు. కొంతమంది పెయింటింగ్స్ ఇలాంటివి చేసేవాళ్ళు కొన్ని నమూనా కూడా పెట్టచ్చు. కొంతమంది స్కెచింగ్ అవి చేస్తారు. పిల్లల్లో చాలా చాలా టాలెంట్ ఉంటుందండి, ఏ టాలెంట్ కూడా వృధా పోదు. ఓకే, సపోజ్ మీకు స్పోర్ట్స్, యూ డిడ్ నాట్ కంపీట్ ఇన్ ఎనీ ప్లేస్,
కానీ మీరు ఇంట్లో ఆడుతూ ఉంటారు, చెస్, క్యారమ్స్ ఇలాంటివి ఇంట్లో వాళ్ళతో ఆడొచ్చు. ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్తో కావచ్చు, కజిన్స్తో కావచ్చు, సిబ్లింగ్స్తో కావచ్చు, ఆడుకోవచ్చు. కానీ ఎక్స్పర్టీస్ ఉన్నప్పుడు ఐ లైక్ ప్లేయింగ్, క్యాజువల్గా చాలా విసుగ్గా ఉన్నప్పుడు బోర్డు తీసి కూర్చొని ఆడుతుంటారు, ఆడొచ్చు, అది కూడా చేయొచ్చు. ఈవెన్ పీపుల్ ప్లేయింగ్ ఇన్ పబ్జీ అండ్ మొబైల్ గేమ్స్ కూడా చెప్పుకోవచ్చు, కానీ అతిగా చేయకూడదు. వాట్ డూ యూ డూ అంటే అన్వైండింగ్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ పీరియడ్ అయ్యాక కొంచెం సేపు మేము అందరం కలిసి ఆడతాం, అదే పనిగా స్కోర్ చేస్తా అంటాం, అంత భావ్యంగా. సో దీనికి సంబంధించిన మన దగ్గర సర్టిఫికేట్స్ ఏవేమి ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకుంటాం. ఇదివరకు రోజుల్లో స్టాంప్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మోడల్స్ పెట్టుకునేవాడు. సో ఇవన్నీ పెట్టుకోవచ్చు దగ్గర. ఏదైనా కాంపిటీషన్లో డిజైనింగ్ కాంపిటీషన్స్ ఇలాంటివి ఉంటాయి, వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే సైన్స్ ఎక్స్పోజ్ స్కూల్ నుంచి ఉంటాయి, అవన్నీ కూడా పెట్టుకోవాలి. ఇది వాళ్ళు చూడగలగాలి. దట్ ఈస్ హౌ యూ ఎంగేజ్. ఇవన్నీ మనం అచీవ్ చేసినావు కదా, దీని మీద మనం మాట్లాడగలుగుతాం. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, హౌ యూ కంపైల్ దిస్. ఈ పోర్ట్ఫోలియో అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం పేరెంట్స్ కూడా ఏంటంటే చదువులు, గ్రేడు, ఫస్ట్ ర్యాంక్ కాకుండా మిగతా వాటిల్లో కూడా చేస్తే ఈ అందరి ముందు మాట్లాడాలన్నా తనకి తను చెప్పుకోవాలి కన్నా యాజ్ అ పర్సన్గా వికసించాలి కదా, బ్లూమ్ అవ్వాలి. దే షుడ్ డెవలప్ అ పర్సనాలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ ఓన్. దే షుడ్ నో హౌ టు ఫేస్ ఫెయిలియర్స్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. సో అది అలవాటు అవటం కోసం అవసరం. అట్లా అని పొద్దుగులు కాంపిటీషన్లో వెళ్ళి ప్రైజ్ రాలేదని అనకూడదండి, వాళ్ళ దాని గురించి ఏమన్నారు. పార్టిసిపేట్ చేసి ఎక్స్పోజర్ ఉంటే పర్లేదు. అట్లాగే పార్టిసిపేట్ డైరెక్ట్గా చేయకపోవచ్చు, కొంతమంది ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తారు. ఏదో చిన్న స్పోర్ట్స్ ఈవెంట్, కల్చరల్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తే వీళ్ళు డాన్స్ చేయకపోవచ్చు, వీళ్ళు నాటకంలో పార్టిసిపేట్ చేయకపోవచ్చు, పాడకపోవచ్చు, కానీ ఎవరెవరిని తీసుకోవాలి, ఎలా ఆర్గనైజింగ్ కమిటీ అవి చేసినా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ విల్ హెల్ప్ యూ టు గ్రూమ్ అండ్ సీ హౌ యు ఆర్ అ గుడ్ టీమ్ ప్లేయర్. ప్లానింగ్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్ ఎలా ఉంది, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా రిజాల్వ్ చేస్తుంది. సో దానికి కూడా సర్టిఫికేట్స్ ఉన్నాయి. చక్కగా వాటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మన పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటే వాళ్ళకి చెప్పచ్చు. మనం ఏం చెప్పుకుంటాం, అకాడమిక్ రిలేటెడ్ యాక్టివిటీస్, అకాడమిక్ సపోర్ట్ యాక్టివిటీస్ లైక్ సర్టిఫికేషన్స్, పర్టికులర్ స్కిల్స్, స్పెషలైజ్డ్ ఏరియాస్, లేటెస్ట్ ఏరియాస్ ఇన్ యువర్ రిలేటెడ్ ఏరియా. అంటే బీటెక్ వాళ్ళు అనుకోండి, కంప్యూటర్ సైన్స్ అయితే లేటెస్ట్ ఏఐ, ఎంఎల్ ఇలాంటివి ఉంటాయి కదా, దానిలో సర్టిఫికేషన్, రకరకాల గ్లోబల్ అట్లాగే మీరు ఆ నిమిషంలో అప్పటికి మాట్లాడకపోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి మనకి. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వీళ్ళందరూ కూడా సర్టిఫికేషన్ టెస్ట్ పెడతారు. ప్రాక్టీస్ చేసుకుని దాని సర్టిఫికేషన్ ఇట్స్ అ క్రెడిట్, ఇట్ ఈస్ అ రికగ్నైజ్డ్, ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. హౌ డు యూ క్యారీ. దీనికి మనం ఒక రోజులో చేయగలమా? అందుకే నేను ముందే చెప్పాను, ఎలా అయితే మనం 3 ఏళ్ళుగా చదువుకుని తెచ్చుకుంటామో ఇది కూడా కొంత చేసుకోవచ్చు. మా స్కూల్లో ఇవన్నీ చేయలేదు, పర్వాలేదు, ఇట్స్ ఓకే. దే టాట్ యూ హౌ టు స్టడీ. నౌ ట్రై ఎక్స్ప్లోర్. అయితే బ్యాలెన్స్ చాలా అవసరం అండి. ఎకడమిక్స్ దెబ్బతినకూడదు ఇవి చేస్తున్నాం, ఇవి ఎకడమిక్స్ దెబ్బతినకూడదని ఇవి మానేయకూడదు. అన్నీ కూడా హోలిస్టిక్ అప్రోచ్ చాలా అవసరం. ట్రై చేసుకుంటూ ఉండాలి. ఒక సబ్జెక్ట్ డిఫికల్ట్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ కొన్ని సింపుల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే మనకి ఈ బెరుకుదనం అనేది పోతుంది. ఫియర్ ఆఫ్ ఫేసింగ్ పీపుల్ అని ఉంటుంది, మాట్లాడచ్చు. సో అప్పుడు ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏం చేయాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాక ఏం చేయాలి ఫస్ట్, అది ఉందా? నెక్స్ట్ అడుగుతారు మీరు అదే ప్రశ్న. అది లోపలికి ఎలా వెళ్ళాలి. అమ్మ నాన్న మీద కోపం వస్తే తలుపులు టపామనేస్తాం. అస్సలు పొలైట్నెస్, కమ్యూనికేషన్, కాండక్ట్ బికమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఏం చూస్తున్నామంటే పిల్లలు మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్, డోంట్ హెజిటేట్ అని చెప్తారు చాలామంది పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషనల్ స్పీకర్స్. ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అంటే నేను ఇంతే అని అరుస్తూ చెప్పడం కాదండి, స్థాయితోటి కామ్గా కంపోజర్ తోటి చెప్పగలగాలి. చెప్పకుండా వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పకపోతే అది ప్రమాదం. చెప్పాలి మన ఒపీనియన్, మన డిజింట్రెస్ట్, నా ఆలోచన ఏంటి పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, టీచర్స్తో కానీ చెప్పుకోవాలి. బాటిల్ అప్ చేసుకుంటే ప్రమాదం. కానీ అట్లా అని లౌడ్గా ర్యాష్గా బిహేవియర్ ఉండకూడదు. సో వెన్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ ఇంటర్వ్యూ రూమ్, వాట్ షుడ్ యూ డూ? బయటికి వచ్చి నువ్వు వెళ్ళు అని నంబర్ పిలుస్తారు, నంబరో పేరో పిలుస్తారు.
పిలిచారు కాబట్టి నేను తోసుకుంటూ వెళ్ళిపోను. ఐ హ్యావ్ టు నాక్, ఓపెన్ ద డోర్, మే ఐ కమ్ ఇన్ అని అడిగి ఎస్ ప్లీజ్ అన్నప్పుడు లోపలికి వెళ్ళాలి. లోపలికి వచ్చేసి మే ఐ కమ్ ఇన్ అని అనకూడదు. అలాగే డోర్ క్లోజ్ చేసేటప్పుడు సాఫ్ట్గా వేయాలి. బీ కాన్షియస్ హౌ ఇట్ ఈస్ ఓపెనింగ్. లోపలికి వెళ్ళాక వాళ్ళని గ్రీట్ చేయాలి. అక్కడ ఒక వ్యక్తి ఉండొచ్చు, ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? గుడ్ ఈవినింగో, గుడ్ మార్నింగో, గుడ్ ఆఫ్టర్నూనో చెప్పాలి. 4ంటికి ఏం చెప్పాలి? గుడ్ ఈవినింగ్ అనే చెప్తాం. 6ంటికి మన టర్న్ వచ్చింది, ఏం చెప్పాలి? గుడ్ ఈవినింగే చెప్తాం. 8ంటికి వస్తుంది రాత్రి, గుడ్ ఈవినింగే చెప్తాం. గుడ్ నైట్ అని చెప్పకూడదు. గుడ్ నైట్ తర్వాత ఇంకేం మాట్లాడాం. సో గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అని చెప్పచ్చు. చెప్పి అక్కడ ముగ్గురు ఉంటే ఏం చేయాలి? ఎవరిని చూడాలి? అందరినీ చూస్తూ చిరునవ్వుతో వెళ్ళాలి. మనకి ఎంత భయం ఉన్నా చిరునవ్వు యాక్చువల్లీ హెల్ప్స్ యూ. టూ మచ్ ఆఫ్ గ్రిన్నింగ్ ఉండకూడదు. ఓకే, సో చిరునవ్వుతో అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. అక్కడ మీ చైర్ ఉంటుంది, లాక్కుని కూర్చోవడం కాదు, వెయిట్ చేసి చూడాలి. వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తావో చూద్దామని ఆగుతారు. టేక్ యువర్ సీట్ అన్నప్పుడు థ్యాంక్ యూ అని చెప్పి అప్పుడు కూర్చొని ఏం చెప్పాను ఇందాకే చెప్పా కదా, చేతులు ఇలా పైన పెట్టుకుంటే బాగానే ఉంటుంది. కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు ఇట్లా పెట్టుకోవచ్చు. మధ్యలో భయం వేస్తుంది, అప్పుడు చేతులు కిందికి పెట్టుకుంటే బాగుండదు. సో చేతులు ఒళ్ళో పెట్టుకుని ఫైల్ పట్టుకోవచ్చు, లేదా వాళ్ళకి ఇవ్వచ్చు. ఫైల్ ఒళ్ళో పట్టుకుని ఇవ్వచ్చు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మొదలుపెట్టినప్పుడు అడిగినప్పుడు ఫైల్ ఇవ్వచ్చు. ఓకే, ఇదొకటైతే స్టార్టింగ్ ఏం చేయాలి? గ్రీట్ చేశాక వాళ్ళు హలో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అండి. అందరికీ తెలుసు ఇది అడుగుతారని. 100 విషయాలు వింటారు, కానీ ఎవరు ప్రిపేర్ చేసుకోరు. వాళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం చెప్పారు, వీళ్ళు ఏం సలహా ఇచ్చారు అన్నీ వింటారు పిల్లలు, కానీ ఎప్పుడు ప్రిపేర్ అవ్వరు. బిఫోర్ యూ గో టు అన్ ఇంటర్వ్యూ, ప్లాన్ ఇట్ ఎట్ హోమ్ ఇట్ సెల్ఫ్. ముందుగానే ప్రిపరేషన్ 3 రోజుల ముందో ఎప్పుడో తెలుస్తుంది మనకి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నేనేం చెప్తాను, నా విషయాలు ఏం చెప్తాను. ఇక్కడ ఈ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నది కూడా టెక్నికల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాలి, హెచ్ఆర్లో ఏం చెప్పాలి, ఇది ఉంటాయి. రెండు కంబైన్డ్గా ఉంటే ఎట్లా చెప్పాలి. కొంతమంది ఒక పెద్ద హిస్టరీ చెప్తారు, నేను ఇక్కడ చదివాను, ఇక్కడ పుట్టాను, ఇక్కడ ఉన్నాను, ఈ స్కూల్ ఇది అదంతా కాదండి. మనం చెప్పే ఆన్సర్లోనే నెక్స్ట్ క్వశ్చన్ రావాలి. మనం ఏ విషయాల మీద వాళ్ళు మనని అడగాలనుకుంటున్నారో అవి అందులో పొందుపరచాలి. నేను ఎందులో గుడ్, ఐ యామ్ సో అండ్ సో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా. ఐ యామ్ సో అండ్ సో ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్. ఓకే, ఇది చదువుకున్నా నేను, నా ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవి, నా హాబీస్ ఇవి అని చెప్పుకోవచ్చు. మనం ఏరియాస్ ఏది టెక్నికల్ ఇంటర్వ్యూస్లో చెప్పుకోవచ్చు. హెచ్ఆర్లో హాబీస్ అవి చెప్పచ్చు. వాట్ ఆర్ మై అచీవ్మెంట్స్ చెప్పాలి. ప్రాజెక్ట్స్ ఏమీ అచీవ్మెంట్ చేయలేదండి. ఇప్పుడు టెక్నికల్ ఇంజనీరింగ్ పిల్లలు అనుకున్నాం కదా, వాళ్ళకైతే ప్రాజెక్ట్స్ ఉంటాయి, మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు టూకీగా చెప్పగలగాలి. ఏంటి ఆ ప్రాజెక్ట్, ఎందుకు చూస్ చేసుకున్నారు, దానిలో ఏం సబ్జెక్ట్స్, ఎక్స్పర్ట్ సబ్జెక్ట్స్, వాళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ అంటాం వాళ్ళది, డొమైన్ నాలెడ్జ్ ఏది ఇన్వాల్వ్ అయింది, దీనివల్ల వాళ్ళు ఏం తెలుసుకున్నారు, ఇవన్నీ కూడా మనం చెప్పగలగాలి. సో ఈ చెప్పిన ఏ కోర్సెస్ మనం మెన్షన్ చేసామో, ప్రాజెక్ట్ మెన్షన్, దాని మీదనే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డిడ్ యూ డూ ఇన్ దట్ ప్రాజెక్ట్, నీ రోల్ ఏంటి, నువ్వు ఏం కాంట్రిబ్యూట్ చేసావు అని అప్పుడు మనం చెప్పగలగాలి. సో ఇక్కడ వాట్ డూ వీ సే, దెర్ ఇస్ అ సేయింగ్, ద ఇంటర్వ్యూఈ ఈజ్ ద డ్రైవర్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. అంటే నేనేం చెప్తానో దాని మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. ఆ విషయాలు వాళ్ళకి నేను చెప్పిన ఆన్సర్ బట్టే వాళ్ళు క్వశ్చన్స్ పిక్ చేస్తారు ఇన్ఫర్మేషన్. సో వెరీ కేర్ఫుల్లీ నేనేం చెప్పగలను, నేను ఎందులో గుడ్, అవి మనం చెప్పగలగాలి. ఓకే, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఇంటర్వ్యూ. ఇది ఆలోచించకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనకుండా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంకొకటి ప్రీ ప్లానింగ్ అంటాం. యాక్చువల్ ఇంటర్వ్యూలోకి వెళ్ళి డోర్ తెరుచుకొని వెళ్ళాలని చెప్పాం. దీనికంటే ముందు ఇంటి దగ్గర అసలు ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. మాక్ ఇంటర్వ్యూస్ అటెండింగ్ ఉంటే కనుక అవకాశం ఉంటే అటెండ్ అవ్వాలి, తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. అక్కడ నేను అన్నీ కరెక్ట్ చెప్పా, వాళ్ళు తప్పించేశారు అనే యాటిట్యూడ్ ఉండకూడదు. లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, కుంచుకుపోకూడదు. యూ షుడ్ నాట్ ఫీల్ వెరీ లో, యూ షుడ్ లెర్న్ హౌ టు ఇంప్రూవ్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్. సో చాలా కాలేజెస్లో, చాలా ఆర్గనైజేషన్స్లో మాక్ ఇంటర్వ్యూస్ అని చేస్తుంటారు. వాళ్ళు ఒకళ్ళిద్దరిని కాకుండా ముందుకు వెళ్ళి వాలంటీర్ చేయాలి, పార్టిసిపేట్ చేస్తే కొంత నర్వస్నెస్ పోతుంటుంది. ఇవేమీ లేవనుకోండి, మీరు ఎక్కడో ఉన్నారు, మీకు ఇలాంటి వెసులుబాటు లేదు, మీరే ఆన్సర్స్, క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు, ఇది అడిగితే ఏం చేయొచ్చు. నేను చెప్పా కదా, ఇంటర్నెట్లో మనకి చాలా సోర్సెస్ ఉన్నాయండి,
చాలా సోర్సెస్ ఉన్నాయి మనకి. దీనిలో మనము చూస్తే వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తారు. ఏం క్వశ్చన్ అడిగారు, నేనేం చెప్పాను, దాని నుంచి ఏం క్వశ్చన్ వచ్చింది అని మనం కొంత రీసెర్చ్ చేసుకోవాలి. ఇండిపెండెంట్ టీచర్స్ చెప్తారు, ట్రైనింగ్ ఉంటాయి, ట్రైనింగ్స్ అండ్ కొంత మన ఎఫర్ట్ కూడా ఉంటే. ఎందుకు మన ఎఫర్ట్ ఉండాలి? నా కంఫర్ట్ లెవెల్ నాకు తెలియాలి, నేను ఏం చెప్పగలుగుతానో వాళ్ళు ఎవరో చెప్పారని అంటే అదేదో సినిమాలో మనకు చూపించారు కదా, ఇంటర్వ్యూలోకి వెళ్ళేవాడు ఏం ఆన్సర్లు మాత్రమే చెప్పు అంటే క్వశ్చన్లు మారితే ఆన్సర్ తప్పుతాయి కదా. నేను వాళ్ళ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను చెప్పలేను. సో ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది నాలెడ్జ్ ఎంత ఉంది, డొమైన్ నాలెడ్జ్ ఎంత ఉంది, వీళ్ళకి ఎంత అర్థమైంది దీని గురించి, అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత ఉంది చూస్తారు. సో మనకి మనమే కూర్చుని ఈ సబ్జెక్ట్లో ఏం పాయింట్స్ ఉన్నాయి, దీనిలో కీ ఏరియాస్, ఇది దేనికి ఉపయోగం, దీనికి కాకుండా ఎక్స్టెన్షన్స్ ఏమున్నాయి, ఎక్కడ వాడచ్చు, ఇవి మనమే నోట్ చేసుకుని అర్థం చేసుకుని పెట్టుకుంటే, క్యూ కార్డ్స్ లాగా పెట్టుకుని అప్పుడప్పుడు చూసుకుంటే దట్ విల్ బీ ఆఫ్ అ గ్రేట్ హెల్ప్ ప్రిపరేషన్. ఇదంతా నాలెడ్జ్ వచ్చా లేదా ప్రిపరేషన్ అయ్యాక యాక్చువల్లీ మనిషి ముందు చెప్పాలంటే మనం ఎట్లా చెప్తున్నాం, వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు ఏదో అన్నారు అనుకునే బదులు ఇంటి దగ్గర మిర్రర్ అద్దం ఉంది కదండి, గ్రేటెస్ట్ క్రిటిక్, దాని ముందు నుంచుని క్వశ్చన్స్ మనమే అడిగి చెప్పామంటే చాలా భయం వేస్తుందండి. ఇనీషియల్గా మనం చూసుకోవడానికే చాలా భయం, కళ్ళల్లోకి చూసి మన కళ్ళల్లోకి మనం చూసుకోవడానికే ఇది బాగాలేదు, నేను ఇట్లా చెప్తున్నాను, నేను ఇది. మన బాడీ లాంగ్వేజ్ ఎర్రర్స్, మనం మాట్లాడే తీరు, మనం బాగా చెప్పలేదని మనకే తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు రోజుల్లో ల్యాప్టాప్లు వచ్చినాయి, కెమెరాలు వచ్చినాయి, చిన్న మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, కెమెరాతోటి మనమే రికార్డ్ చేసుకుని చూసుకోవచ్చు ఎట్లా నేను కనిపిస్తున్నాను. ఈ క్వశ్చన్ ఎవరినన్నా పక్కవాడిని అడిగి లేదా అక్కడ రాసుకుని ఆన్సర్ చెప్పి మనమే వీడియో రికార్డ్ చేసుకుని చూడొచ్చు. ఏం జరుగుతుందో అవతల వాళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను తెలుస్తుంది. సరే అరే ఇది ఇక్కడ కొంచెం గబగబా మాట్లాడాను, స్థాయిగా స్లోగా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడు. అట్లా అని చాలా నీరసంగా మాట్లాడితే కూడా విసుగొచ్చేస్తుంది. సో ఈ ప్రాక్టీస్ అన్నది అద్దం ముందు కావచ్చు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అందరికీ ఉన్నాయి కాబట్టి కెమెరా ఓపెన్ చేసి రికార్డ్ చేసుకుని చూసుకోవచ్చు. మనం ల్యాప్టాప్స్ ఉంటాయి, వెరీ గుడ్. కూర్చుని ఎట్లా కూర్చుంటున్నాను, కూర్చొని చేయాలి, నడుచుకుంటూ కాదు. కూర్చొని చేస్తే కూర్చుంటే నా చేతులు ఎక్కడ ఉంటున్నాయి, కెమెరా పెట్టుకునేది ఉంటున్నాయి కదా చాలా స్టాండ్స్, చేతులు ఎక్కువ మూవ్ చేస్తున్నానా, కన్బొమ్మలు ఎక్కువ ఎగరేస్తున్నానా, అతిగా తలాడిస్తున్నానా, షోల్డర్స్ కుంగిపోతున్నాయా స్లోగా, వాడు ప్రశ్నల వర్షం కురిసేసరికి స్లోగా ఇలా అయిపోతారు, అవ్వకూడదు. ఏదొచ్చినా మనం నిలబడి చెప్పగలగాలి. ఆ పాస్చర్ ప్రాక్టీసింగ్, చాలామంది పిల్లల్లో పాస్చర్ ప్రాక్టీసింగ్ లేదు, కుదురుండదు కదా, హడావుడిగా ఉంటారు చేసేయాలని. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా కావాల్సినవి ఏంటి, ఇదంతా ప్రిపరేషన్. ఇది ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటేనే, అంటే కేవలంగా నేను బాగా లుక్స్లో ఉన్నానా కాదు, జుట్టు బాగుందా, మేకప్ సరిగ్గా ఇదే కాదు, మాట్లాడితే ఎట్లా మాట్లాడుతున్నాను, స్టిల్ పిక్చర్ ఫోటో వేరు, మాట్లాడేటప్పుడు సీరియస్ కాన్వర్జేషన్లో ఎట్లా నా ముఖ కవళికలు ఉన్నాయి, నేను ఏం చెప్తున్నాను, అవతల వాళ్ళకి ఎలా కనిపిస్తాను నేను. అక్కడ కనిపించడం అంటే లుక్స్ ఒకటే కాదండి, నా స్పీడ్ ఆఫ్ టాక్, నా వివరణ ఎలా ఉంది, క్లియర్గా ఇస్తున్నానా, దొర్లి చేస్తున్నానా, టూ మెనీ థింగ్స్ చెప్తున్నానా, అది కూడా మనం వినాలి. మన వీడియోని కూడా వినాలి, చూడటం ఒకటే కాదు. బాగున్నాను బాగుంటాం కాదండి, ఇది వేరే విషయం, తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు మనము ఎంతసేపు మాట్లాడాలి, గ్రూప్ డిస్కషన్స్లో కూడా అడిగిన ప్రశ్న ఇందులో కూడా, ఎంతసేపు నేను చెప్పుకోవాలి, వాళ్ళు కావాలని ఏమనరు. 30 సెకండ్స్కి ప్రిపేర్ అవ్వండి, మీరు ట్రై చేయండి. 30 సెకండ్స్కి ఏం మాట్లాడచ్చు నేను, 30 సెకండ్స్కి మోర్ దెన్ 100 వర్డ్స్ మాట్లాడచ్చు. ఏం చెప్తాను, గబగబా చెప్పేస్తారు, అమ్మో 30 సెకండ్స్ అయినా చాలా హడాడు. నిదానంగా మీరేం చెప్తున్నారో అవతల వాళ్ళకి రిసీవ్ అయ్యే విధంగా నేను చెప్తున్నాను, గబగబా నేను చెప్పేసాను అనుకోండి అర్థం కాదు. స్లోగా విషయం ఇంకేటట్టుగా, బ్రెయిన్లోకి ఇంకేటట్టుగా నాకు టైం ఇవ్వాలిగా, నేను వినే వాళ్ళకి టైం ఇవ్వాలిగా, నేనేం చెప్తున్నాను అర్థం ఇస్తూ చెప్పాలి. అలా చెప్తేనే, అట్లా చెప్పినా కానీ మీకు ఖచ్చితంగా మీకు 100 to 120 వర్డ్స్ మీరు వాడచ్చు. 120 వర్డ్స్ విషయాన్ని 30 సెకండ్స్లో మీరు చెప్పచ్చు అనమాట. ప్రాక్టీస్ చేయండి, చిన్నగా రికార్డ్ చేసుకు చూడండి. హార్డ్లీ 5-6 సెకండ్స్ తర్వాత ఏం చెప్పాలని ఆలోచిస్తాం మనం. ప్రాక్టీస్ చేసుకుంటే చాలా బాగా చెప్పచ్చు. మనం ఒక టాపిక్ మీద చెప్పమంటారు, ఆ టాపిక్ మీద ఈ కాన్సెప్ట్ నీకు వచ్చా, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అంటే
ఆ కాన్సెప్ట్ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని వివరణ ఏంటి, ఎక్కడ వాడతాము, అప్లికేషన్ ఏంటి, ఎక్కడ పనికిరాదు, ఇవి చెప్పాలి, ఎగ్జాంపుల్స్ చెప్పాలి. టెక్నికల్లో దీనిలో ఎటువంటి అనుమానం లేదు, కంపల్సరీగా చెప్పాల్సి వస్తుంది. ఇది కాకుండా వాళ్ళు ఒక ప్రాబ్లం ఇస్తారండి. ప్రాబ్లం ఇచ్చి ఇదైతే ఏం చేస్తావు, ఎలా రిజాల్వ్ చేస్తావు అని అడుగుతారు. డొమైన్ రిలేటెడ్ది ఇస్తారు. ఆలోచించి ఇందులో కొన్ని క్యూస్ మనకు అర్థం కాలేదనుకోండి, ఇవే కదండి అని అడగచ్చు. మీరు అది అడగట్లేదు అన్న క్వశ్చన్గా నేను చెప్తాను. మనం వాళ్ళని అడగచ్చా, వివరణ తప్పకుండా అడగచ్చు. మనకు అర్థం కాదు, ఇది ఇచ్చారు, ఈ పాయింట్స్ ఇచ్చారు, ఇది ఇదే కదా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ పాయింట్ లేదంటే లేదు, దాని మీదే వర్క్ చేయంటారు. దానిలో ఎలా వర్క్ చేయగలుగుతావు, ఎప్పుడు కూడా అప్లికేషన్ ఓరియంటెడ్గానే ఉంటాయి. సో అందుకే మనం సొంతగా ఆన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్ ఇఫ్ వీ డూ సర్టిఫికేషన్స్ అండ్ ఆల్ దిస్, వీళ్ళు అప్లికేషన్ ఓరియంటెడ్ సర్టిఫికేషన్స్ ఇవి చేస్తే ఎక్స్పర్టీజ్ ఇంకా పెరుగుతుంది. ఓవరాల్ నాలెడ్జ్ కోసం సిలబస్లు ఉంటాయి, అన్నీ ఉంటాయండి అవసరం. కానీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ తెలియడం కోసం ఇలాంటివి ఉంటే అక్కడ మనం వివరణ ఇవ్వాలి. కెన్ వీ ఆస్క్ ఫర్ అ పేపర్ అండ్ పెన్సిల్? డెఫినెట్లీ. కెన్ ఐ యూజ్ అ పేపర్, ఆర్ యూ కెన్ టేక్ యువర్ పెన్ అండ్ యూ కెన్ ఆల్సో రైట్, ఆర్ యూ కెన్ టేక్ అ పెన్ ఫ్రమ్ దెమ్. గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు క్యాంపస్లో అంటే వాళ్ళ ఐడి కార్డ్స్ అవి ఉంటాయి. పెన్నులు పాకెట్లో పెన్ను చాలా అవసరం. మన పెన్ను పెన్సిల్ మనం పెట్టుకుని వాడుకుంటే రెడీగా ఉంటాం అన్నమాట. ఓకే, స్టూడెంట్కి మొబైల్ ఫోన్ కనెక్టివిటీకి అదర్ థింగ్స్కి ఎలా అవసరమో మోస్ట్ ఇంపార్టెంట్ పెన్ను పెన్సిల్, విచ్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్. మళ్ళీ పెన్ అని చెప్పానని ఓ బాల్ పెన్ పెట్టుకుని ఆ కిందంతా చొక్కాకు మచ్చలు పడకుండా నీట్గా మీకు ఏది కంఫర్టబుల్ అది, లేదా పెన్సిల్ పెట్టుకోండి, అవసరమైనప్పుడు వాడుకునేది. ఓకేనా మేడం, మనం మాట్లాడుకుంటున్నాం ఇంటర్వ్యూస్ గురించి. అసలు హెచ్ఆర్ ఇంటర్వ్యూకి అలాగే సాంకేతిక టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా భిన్నంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. టెక్నికల్ ఇంటర్వ్యూ అంటే మన నాలెడ్జ్ ఇన్ అవర్ డొమైన్ ఏరియా. అది మీరు కామర్స్ స్టూడెంట్ అయితే దాని రిలేటెడ్ ఏరియాస్, ఎంబీఏ మీ స్పెషలైజేషన్ ఏరియాస్లో దాని రిలేటెడ్, టెక్నికల్ వాళ్ళు సిఎస్సి పిల్లలైతే దానికి సంబంధించిన ఏరియాస్, అలాగే మనకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రాన్ ఆ సంబంధిత కోర్సులు కోర్ సబ్జెక్ట్స్ అంటాం మనం. ఆ ఏరియాస్ రిలేటెడ్ నాలెడ్జ్ని క్షుణ్ణంగా వాళ్ళు పరిశీలిస్తారు. హెచ్ఆర్ అంటే మనం మిగతా వాళ్ళతో ఎలా ఉంటాము, మన ఇంటరాక్షన్ విత్ అదర్స్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, అందులో కూడా చెక్ చేస్తారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక క్యాంపస్ ఇంటర్వ్యూస్కి మనం వెళ్తున్నప్పుడు ఈ కంపెనీ ఏంటి, నాకు ఎటువంటి జాబ్ రోల్ ఇస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ రోల్కి సంబంధించి ఆ కంపెనీలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తున్నారు, నాకున్న నాలెడ్జ్ ఎంతవరకు దాన్ని మ్యాప్ చేసుకోవాలి. అది టెక్నికల్గా చాలా 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 ఇంపార్టెంట్ అది. సో పిల్లలు ఎప్పుడు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూస్కి నాకు ఇదే వచ్చు అనుకుండగా, నాకు ఈ కంపెనీ అవకాశం ఇస్తుంటే వాడు బ్రాడర్ ప్లాట్ఫామ్లో నేను నా నాలెడ్జ్ని ఏ విధంగా వాళ్ళ వర్క్కి నేను కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను, అది చాలా అవసరం అన్నమాట. సో ఆ విధంగా టెక్నికల్ ఇంటర్వ్యూస్ వెరీ ఇంపార్టెంట్. హెచ్ఆర్కి వచ్చేసరికి ప్యూర్లీ యాటిట్యూడ్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషను, ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది, హౌ డు యూ రెస్పాండ్, హౌ మచ్ ఆఫ్ లీడర్షిప్ ఎబిలిటీ యూ హ్యావ్, వాళ్ళు చాలా క్విక్గా చూస్తారు. సరదాగా మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఏది సరదా కాదండి, అన్నీ గమనిస్తారు వాళ్ళు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, ఓకే, అలాగే మీరు ఏం చేయగలుగుతారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ఎక్కడో దూరంగా పోస్ట్ చేస్తాం, మీరు రెడీగా ఉన్నారా, ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అంటారు. రీలొకేట్ అంటే ఇక్కడ విజయవాడలోనో లేదా గుంటూరులోనో లేకపోతే ఇంకొక ప్లేస్లో ఉన్నవాళ్ళు అలవాటు అయిపోయిన వైజాగ్ ఏదైనా కావచ్చు, రీలొకేట్ అయ్యేందుకు రెడీగా ఉన్నారా, ఓకే అంటాం. రీలొకేట్ అంటే ఏంటి, మన ఇల్లు మన ఊరు మన ప్రాంతం వదిలేసి ఎక్కడికైనా వెళ్ళేందుకు రెడీయా. కొంతమంది ఏం చేస్తే మేము అమ్మ నన్ను అడిగి చెప్తానండి అంటారు. మామూలుగా అయితే ఏమీ అడగరు, దీన్ని మటుకు అడుగుతారు, వాళ్ళకి టెన్షన్ వస్తుంది. అంటే ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ లేదు. మేబీ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, మేబీ
షీ ఈజ్ అన్విల్లింగ్ టు గో ఫర్ ఇట్, కంఫర్ట్ లెవెల్ ఎక్కువ. అయితే సపోజ్ ఆ కంపెనీకి మన ప్రాంతంలోనే ఆఫీస్ ఉందనుకోండి, అండ్ యూ హ్యావ్ అదర్ ఆబ్లిగేషన్స్, పేరెంట్స్ని చూసుకోవాలో. కొంతమంది ఉంటారండి పిల్లలు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పచ్చు, ఐ ప్రిఫర్ దిస్ బికాజ్ ఐ హ్యావ్ సమ్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఐఎమ్ విల్లింగ్ టు గో ఎనీవేర్ అనేది వాళ్ళు అక్కడ చెప్పగలగాలి. అంటే అడాప్టింగ్కి రెడీగా ఉన్నారా లేదా, కొత్త ప్రాంతానికి కొత్త పరిసరాలకి అడాప్ట్ అయ్యే నేచర్ ఉందా లేదా. అక్కడికి వెళ్తే వెదర్ ఎలా ఉంటుందో తెలీదు, ఫుడ్ ఎలా ఉంటుందో తెలీదు. సో అవన్నిటికీ రెడీగా ఉన్నారా లేదా. భాష కూడా తెలియకపోవచ్చు, అక్కడున్న వాళ్ళ ప్రాక్టీసెస్, కల్చరల్ ప్రాక్టీసెస్ అవి కూడా మనకి బాగా తెలియకపోవచ్చు. దీనికి రెడీగా ఉన్నారా లేదా, వాళ్ళు ఎంతవరకు దే ఆర్ ప్రోయాక్టివ్ చూస్తారనమాట. అట్లాగే వాళ్ళ యాటిట్యూడ్, కొన్ని క్లిష్టమైనవి అడుగుతారు. సపోజ్ నీకు ఈ చాయిస్ వస్తే ఏం చేస్తావు, ఆడపిల్లలు అడుగుతుంటారండి. నీకు మేము నిన్ను అక్కడికి పంపించాము, నీకు హైక్ ఇవ్వదలుచుకున్నాము, ప్రమోషన్ ఇచ్చి ఇంకో పని మీద పంపిస్తాము, మీ హస్బెండ్ నిన్ను కాబోయే మీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, వాళ్ళు వద్దంటారు, ఏం చేస్తావు అంటారు. అంటే అక్కడ కొంతమంది పిల్లలు నో మ్యారేజే వద్దంటాను, లేదా ఐ విల్ గివ్ అప్ దట్ మ్యారేజ్ అండ్ గో వే. అది కాదండి. అక్కడ మళ్ళీ మనం హౌ యూ విల్ ఆల్రెడీ డిస్కస్, ఇఫ్ యు ఆర్ ఎ వర్కింగ్ పర్సన్, బిఫోర్ ఇట్ సెల్ఫ్ నా కెరియర్ ఇలా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నా, నా కెరియర్ చాయిసెస్ ఇవి, నాకు దీనిలో సపోర్ట్ అవసరం, ముందే అండర్స్టాండింగ్కి వస్తాను, లేదా దే పర్సన్ విల్ నో ఆర్ ఐ విల్ కన్విన్స్ దెమ్ అనేది చెప్పుకోవాలి. బట్ ఐ విల్ నాట్ గివ్ అప్ మై జాబ్. ఓకే, అయితే ఇంటర్వ్యూ చేసేవారిని ఎలా ఆకట్టుకోవాలి అంటే, అభ్యర్థులను కూడా ఇంటర్వ్యూవర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్వశ్చన్స్ అడగొచ్చా? తప్పకుండా. ఇందులో 2 ప్రశ్నలు అడిగావు యాక్చువల్లీ నన్ను. ఇంటర్వ్యూవర్ని ఎలా ఆకట్టుకోవాలి. ఫస్ట్ ప్రశాంతంగా నవ్వుతూ సమాధానం చెప్పాలి. మరి అన్నావు అనుకోండి, నర్వస్నెస్ నవ్వు వేరు, నర్వస్ నవ్వు అంటాం, అది కాదండి. బెరుకుతనంతో కూడి ఇబ్బందికరమైన నవ్వు ఉంటుంది, అది కాదు. ప్రశాంతంగా, మనకు తెలుసు కదా వాళ్ళు అడగటానికే వచ్చారు. ఇంటర్వ్యూని ఒక పండగలాగా చూడాలి. దట్ ఈస్ అ సెలబ్రేషన్, అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎగ్జిబిట్ ఆల్ యువర్ టాలెంట్. మార్క్స్ కొంచెం తగ్గుండొచ్చండి, కానీ ఇంటర్వ్యూలో యూ కెన్ విన్ ఓవర్ అదర్స్. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ ఒక 6.7 CGPA, దాదాపు 8 లెస్ ఉన్న వాళ్ళు 10 CGPA 9 CGPA వచ్చిన వాళ్ళకంటే కూడా బాగా చేసిన ఇన్స్టెన్సెస్. కానీ వీళ్ళ అర్థం చేసుకునే అనాలిసిస్ ఎబిలిటీ ప్రజెంట్ చేయడానికి అక్కడ ఏదో పొరపాటు జరుగుండొచ్చు. ఇక్కడ మంచి ప్లాట్ఫామ్. సో యూ షుడ్ నాట్ గో విత్ అ ఫియర్, గో దేర్ టు షోకేస్ యువర్, ఎగ్జిబిట్ యువర్ నాలెడ్జ్. ఇట్ ఈస్ అ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ ఎబిలిటీస్. ఆ దృక్పథంతో వెళితే చక్కగా చేయొచ్చు ఇంటర్వ్యూ. సో ఇంప్రెసివ్గా ఎలా చేయాలి, చక్కగా నిదానంగా వివరణిస్తూ స్మైల్తో చెప్పగలగాలి. వుడ్ యూ లైక్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ అని కూడా అడగచ్చు. వాళ్ళు ఎంతసేపటికి ఆగరు. సమ్టైమ్స్ యూ కెన్ బివిచ్ దెమ్ అంటే ఎట్లా, నాలెడ్జ్ని క్లారిటీ నేను ఇందాక చెప్పా కదా, చక్కగా డిఫైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ పద్ధతిగా చెప్పామనుకోండి, ఆర్గనైజ్డ్గా చెప్పామనుకోండి, ఆర్గనైజ్ చేసుకున్న ఆన్సర్స్ చెప్పామనుకోండి, వాళ్ళకి చాలా నచ్చుతుంది. ముచ్చటేసినప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారా అని చూస్తారు, ఊరికే చూడటానికి. సో ఇంకా ఎలాబరేట్ చేయమంటారా, చెయ్యి, ఏం చేస్తావు, ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి, ఇంకొంచెం వివరణ ఇవ్వండి. సో దే విల్ ట్రై అండ్ సీ హౌ ప్రిపేర్డ్ యు ఆర్. ఎంత ఉంది, బట్టి పట్టుకుని వచ్చారా, సొంతగా నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉందా చూడటానికి చేస్తారు. సో కొంచెం ఎక్స్టెండ్ చేయమంటారా, ఈ ఏరియాస్ కూడా ఉన్నాయి ఇవి కూడా చెప్పమంటారా అని అడగచ్చు. ఇదొకటే కాకుండా క్వశ్చన్స్ అడగటం. ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ మీకు ఈ అవకాశాలు ఏం రాలేదు, గబగబా మీరు చెప్పారు, మీరు చెప్పగానే మళ్ళీ వాళ్ళు తిరిగి అడిగారు, అంత అయిపోయింది. కొంతమంది డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్. మమ్మల్ని మీరు ఏమన్నా అడగదలుచుకున్నారా అని అడుగుతారు వాళ్ళు. నో అని చెప్పి వెళ్ళిపోతారు. అలా చేయకూడదండి. కంపెనీ గురించి మనం తెలుసుకోవాలి, కంపెనీ గురించి మనకు తెలిసి ఉండాలి, కంపెనీని మనం దాని గురించిన వివరణలు క్వశ్చన్స్ అడగచ్చు. హూ ఈజ్ యువర్ కాంపిటీటర్, వై ఆర్ యూ నాట్ ఎక్స్ప్లోరింగ్ దీస్ ఏరియాస్, మీ స్ట్రెంగ్త్ ఇది కదా, ఇవి ఎందుకు పాజిటివ్గా కంపెనీని క్రిటిసైజ్ చేస్తూ కాదు, కంపెనీలో ఈ ఆస్పెక్ట్స్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే వాళ్ళు క్వశ్చన్ అడగమనే నేను బాగా చేశానా అని మాత్రం అడగకూడదు, నేను ఎలా చేశాను అని అడగకూడదు, అంటే మనకు కాన్ఫిడెన్స్ లేనట్టు. రాదర్ నేను ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మీరు ట్రైనింగ్, ఎక్స్ట్రా ట్రైనింగ్ ఇస్తారా,
ఎలాంటి రోల్స్ నాకు ఇస్తారు, ఎలాంటి టాస్క్ నాకు అప్పచెప్తారు, ఆఫ్టర్ 2 months or 3 months వాట్ ఈస్ ది ఎక్స్పెక్టేషన్ దట్ ద కంపెనీ హ్యాస్, వాట్ షుడ్ ఐ అచీవ్ విత్ ఇన్ 3 months. మీ సిస్టమ్ ఆఫ్ అప్రైజల్ ఎలా ఉంటుంది, పర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్ ఏంటి, ఇంకా ఏమేమి నేర్చుకుని మేము రావచ్చు అంటే అక్కడ ఏం కనిపిస్తుంది, మన ఎంతూజియాజం టు జాయిన్ దట్ ఆర్గనైజేషన్. నాకు ఎంత ఇష్టం ఈ ఆర్గనైజేషన్ గురించి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ప్రతి కంపెనీ గురించి వాళ్ళు లోగో ఉంటుంది, వాళ్ళ ఒక పాలసీ, ఒక మోటో ఉంటుంది. ఇది ఇట్లా ఉంది కదా, ఈ కాంపోనెంట్స్ ఎట్లా ఉంటాయి, అంతేగాని మీ కంపెనీలో డబ్బులు ఇస్తారా, వెకేషన్ ఇస్తారా, ఎంత ఇస్తారు ప్యాకేజ్, లేకపోతే మీరు ఇవి ఎందుకు ఇవ్వరు అని అడగటం కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయా, యాక్టివిటీస్, అదర్ యాక్టివిటీస్ ఏముంటాయి, టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయా, కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇట్లా పాజిటివ్గా అడగాలి. మనం క్యూరియాసిటీ ఉన్నా అడగాలి. ఇంకోటండి వాళ్ళు ఏం చేస్తారంటే వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద కంపెనీ అంటారు. ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో ఒక బీటెక్తోనో ఎంటెక్తోనో వెళ్ళే వాళ్ళకి ఇది రోల్ అని ముందే చెప్తారు. సో నేను వెళ్ళంగా నేను ఇది చేసేస్తాను ఎలా చెప్తామండి, చెప్పలేం కదా. సో ఆ ఏ రోల్కి వెళ్ళామో మనకు తెలిసి ఉండాలి. దిస్ ఈజ్ వాట్ ఐ లుకింగ్ ఫార్వర్డ్ టు లేటర్, స్లోలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ వాంట్ టు అచీవ్ దీస్ అని చెప్పచ్చు. ప్యాకేజ్ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు విడిగా మనం ఇండిపెండెంట్గా వెళ్ళాం అనుకోండి, మన ప్యాకేజ్ మనం చెప్పుకోవచ్చు. ప్యాకేజ్ మనం అడిగేటప్పుడు కూడా వాళ్ళ స్టాండర్డ్ నార్మ్స్ ఏంటి తెలుసుకోవాలి. కంపెనీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మనం ఏం చేస్తామంటే ద స్టాండర్డ్ ప్యాకేజ్, జనరల్ ప్యాకేజ్ ఈజ్ యాక్సెప్టబుల్ టు మీ. మన కోసం స్పెషల్గా పెంచేటట్టయితే మన పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళే నెక్స్ట్ లెవెల్లో పిక్ చేసుకుని వాళ్ళ ఎడిషనల్ రోల్కి తీసుకుంటారు కూడా. సో జనరల్ స్టాండర్డ్ ప్యాకేజ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ యాక్సెప్టబుల్ టు. అదే మనం విడిగా వెళ్ళాం అనుకోండి, వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ డైరెక్ట్గా మనంతటి మనం అక్కడ ప్యాకేజెస్ వేరు. మీ ఎక్స్పీరియన్స్, మీ పర్ఫార్మెన్స్, మీ నాలెడ్జ్, మీ ఎక్స్పర్టీస్ మీద మీరు ఇవి డిమాండ్ చేయొచ్చు. ఓకే, అదే ఇప్పుడు అభ్యర్థి ఎండింగ్లో అంటే ఇంటర్వ్యూ ముగింపులో ఇలా చేయాలంటారు. ప్యాకేజెస్ గురించి మనం అడగం, జనరలీ వాళ్ళు అడిగినప్పుడు చెప్పచ్చు. ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని కంపెనీ అడిగినప్పుడు అడగచ్చు ప్రశ్నలు. అక్కడ నేను ఏం లేవండి అని చెప్పి వెళ్ళిపోకూడదు, అడగాలి. అట్లాగే వాళ్ళు ఏమి అడలేదనుకోండి, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అని కూడా అడగలేదనుకోండి, అయినప్పుడు కూడా గుడ్ యూ మే లీవ్ అంటే కెన్ ఐ ఆస్క్ యూ అ క్వశ్చన్ అని అడిగి ఇంట్రెస్ట్ చూపాలి. సమ్టైమ్స్ కొన్ని మనం కొంచెం ఫియర్లోనో నర్వస్నెస్లోనో కొంత మర్చిపోయో చెప్పేయాలని ఎక్సైట్మెంట్లో ఎగ్జామ్ పేపర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ బాగా చదువుకున్న ఆన్సరే గుర్తుకురాదు. అట్లాగే వాళ్ళు క్వశ్చన్ అడగగానే కొన్ని మర్చిపోతాం. ముందు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి ఇంటర్వ్యూలో, అవన్నీ పోయాక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వాళ్ళు ఏం చంపేయాలని చూడరు, దే విల్ ఈజ్ దెమ్, దే నో. సో చివరిలో నేను అడగచ్చా ఒక 2 questions అని, కానీ దీనికి తుంటరిగా అడగకూడదండి. ప్లాన్ చేసుకుని ఈ కంపెనీ ఏమున్నాయి అడుగుతూ, ఇది కూడా కొంచెం ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ తోటి మనం అడిగితేనే బాగుంటుంది. దిట్ విల్ షో దేర్ ఇంట్రెస్ట్. ఎంత వీడు ఫాలో అయ్యాడంటే ఆ వ్యక్తి, ఆ పిల్లవాడు, ఆ పిల్ల ఎవరైనా అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కంపెనీ మనకు వస్తుంది, నేను దీనికి వెళ్తున్నాను అన్నప్పుడు ఆ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన విషయాలని వీళ్ళు కొంత రెడీ చేసుకుని ఉంటే చాలా బాగుంటుంది. ఎట్లా ఎంకరేజ్ చేస్తారు, ఏం చేస్తారు, ఈ ఆస్పెక్ట్స్ ఏంటి. చాలామంది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయండి అని చెప్పచ్చు. ఎందుకంటే నేను యాజ్ అ క్యాండిడేట్ వాజ్ వర్కింగ్ ఆన్ సిఈఏ, అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా చాలా జరుగుతున్నాయండి కాలేజెస్లో. చాలా విస్తృతంగా స్కూళ్ళల్లో, కాలేజీల్లో మన కమ్యూనిటీకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు చేస్తున్నాం. ఇందులో నేను పార్టిసిపేట్ చేశాను అనుకోండి, మీరు అడగచ్చు పిల్లల్ని, కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది. ఆ యాక్టివిటీస్ ఏముంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరు దానిలో ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అని అడగచ్చు. దానికి మీరు అడగచ్చు, చేస్తాం నీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నారు అనుకోండి, నేను ఇవి చేశాను అని చెప్పచ్చు అనమాట. సో అది మేజర్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా టెక్నికల్ కంపెనీ, ఏ కంపెనీ అయినా కూడా. సో అట్లాంటి జనరల్ క్వశ్చన్స్ అవి కూడా అడగచ్చు. మీరు ఇట్లాంటివి చేశారు కదా, ఈ ఏరియాస్లో ఇట్లా ఉన్నాయి, మీరు ఇవి చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా అంటే మనం ఆ కంపెనీకి ఈ యాక్టివిటీకి మనం కాంట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాము, పాలసీ మేకింగ్లో చేయడానికి రెడీగా ఉన్నాము. ఇది ఎప్పుడు చెప్పగలుగుతాం,
మనం కంపెనీ గురించి తరోగా కొంచెం రీసెర్చ్ చేసి, కొంచెమే తరోగా అని చెప్పాక రీసెర్చ్ చేశాకే ఇది మనం అడగగలుగుతాం అనమాట. మేడం, ఇంటర్వ్యూస్లో కొన్ని గమ్మత్తైన ప్రశ్నలు లాంటివి ఎలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు? ఇంపార్టెంట్ అమ్మా, టు ఈజ్ ద క్యాండిడేట్. వాళ్ళకి ఎప్పుడైతే ఒక 9 CGPA 10 CGPA వాళ్ళు వచ్చారో, అట్లాగే ఇప్పుడు మనకి కాలేజెస్లో ప్లేస్మెంట్ ట్రైనింగ్ బాగా ఉందంటే వీళ్ళకి శిక్షణ బాగా ఇచ్చారు, దే వెల్ ట్రైన్ అన్నప్పుడు గూగులీలాగా వాళ్ళు వేస్తారు కొన్ని క్వశ్చన్స్, ఊరికే వాడిని స్టన్ చేసేది లేదు. ఒక 10 ఇంటర్వ్యూలు అయిపోయినాయి, 10 మంది వీళ్ళందరిని అడుగుతారు కదా ఏమడిగారని, వీడిని కొద్దిగా డైవర్ట్ చేసి బ్రేకింగ్ దట్ ప్రిపరేషన్ ఏం చేస్తారంటే దే వాంట్ ఒరిజినాలిటీ. సో గమ్మత్తైన ప్రశ్నలు అడుగుతారు. నువ్వు ఇట్లా ఎందుకు వచ్చావు అని అడగచ్చు వాళ్ళు. నువ్వు ఈ లైన్లోకి ఎందుకు వచ్చావు అసలు నువ్వు, ఇప్పుడు జనరల్ ఈ క్వశ్చన్ ఎక్కడ అడుగుతారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఎక్కువ మనం ప్రిఫరెన్స్ ఇస్తాం, జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పిల్లలు కూడా దానికి వెళ్ళొచ్చు, అవసరాలు ఉంటాయి యాక్చువల్లీ. సో వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఈ సైడ్ ఎందుకు వచ్చావు, అసలు నీకు చాలా నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు ఏం చేయగలుగుతావు, ఇక్కడ వేస్ట్ కదా నీ నాలెడ్జ్ ఉందా, ఎందుకు అనవసరంగా ఇక్కడ వేస్ట్ చేసుకుంటున్నావు, నాకైతే నీకు ఇవ్వాలనిపించట్లేదు, యూ విల్ బీ బెటర్. ఇప్పుడు స్టన్ అయిపోతాడు, దిగ్భ్రాంతి చెందాడు. నా హియర్ అది గమ్మత్తేం కాదు, చాలా సీరియసే, షాక్ అవుతాడు. చెప్పగలగాలి అతను, ఆమె కానీ అతను కానీ, ఈ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవసరం ఏంటి, ఏం కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు, ఎట్లాంటివి ఉంటున్నాయి, సివిల్ ఇంజనీర్ ఏం చేయగలుగుతాడు, ఏం చేస్తారు, ఇవన్నీ చెప్పగలగాలి. ఇట్లాగే ఇంకోటి ఏం చేస్తారంటే, ఇంకో చిన్న ప్రశ్న, నీకు ఒక అవకాశం ఇచ్చి ఏదైనా మార్చమని అడిగితే మీ కాలేజీలో ఏం మారుస్తావు అని అడుగుతారు. ఏం మారుస్తావు, డిసిప్లిన్ ఉంటుంది అంటే డిసిప్లిన్ తీసేస్తా, ఫార్మల్ వేర్ తీసేస్తా, ఇవి చెప్పకూడదండి. అవి మనకి ఇష్టం లేకపోయినా పొద్దున ఆర్గనైజేషన్లోకి వెళ్ళాక కూడా ఆర్గనైజేషన్ నార్మ్స్ ఫాలో కావాలి. సో నీకు ఒక అవకాశం ఇస్తే ఏ 3 విషయాలు మార్చేస్తావు, ఏ 3 పాలసీ చేంజెస్ చేస్తావు, ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం చేస్తావు, నువ్వే ప్రైమ్ మినిస్టర్ అయితే ఏం మారుస్తావు, ఇలాంటివి సరదాగా అడుగుతారు. అంటే వీళ్ళల్లో ప్రోగ్రెసివ్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ఏముంది అని. ఇంకోటి కూడా అడుగుతారు, నీకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఒకళ్ళు వచ్చి నీలో మార్చుకోవడానికి ఏదన్నా అవకాశం ఇస్తే ఏం మార్చుకుంటావు, వాట్ ఎక్స్ట్రా థింగ్స్ డూ యూ వాంట్, వాట్ 3 థింగ్స్ యూ వాంట్ టు రిమూవ్. యాటిట్యూడ్లో, ఆలోచనలో మనం కాన్ఫిడెంట్గా ఉండి నాకున్న క్వాలిటీస్ ఏంటి, నేను ఏ విధంగా ఉపయోగించుకున్నా నాకు తెలిసినప్పుడు యూ కెన్ ఆల్వేస్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఆల్ ద గుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకోటి మార్చుకోవాలనుకుంటే ఏం మారుస్తావు, ఎందుకు మార్చాలనుకుంటున్నావు అని కూడా అడుగుతారు. అంటే నేను కాన్ఫిడెంట్గా లేను, నాకు ఎప్పుడు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అని జాగ్రత్తగా చెప్పాలి. గమ్మత్తుగా అనిపిస్తాయి కానీ జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. చిన్న సరదాకు కొంతమంది చాలా లేట్ అయిపోయినప్పుడు ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు చేంజ్ అంటే ఐ విష్ ద ఇంటర్వ్యూస్ వుడ్ ఎండ్ విత్ ఇన్ ఎ టైం, ఇంకొంచెం టైం మాకు ప్రిపరేషన్కి యాంబియన్స్ ఉంటే బాగుంటుంది. చిన్నవి ఏదైనా అక్కడ ఉన్న అవతల మనిషిని బట్టి గ్రహిస్తూ చెప్పగలగటం కూడా చాలా బాగుంటుంది గమ్మత్ అంటే. అంతేగాని పాత సినిమాల్లో చూపించినప్పుడు నువ్వు ఎన్ని మెట్లు ఎక్కొచ్చావు అలాంటివి ఎవరు అడగరు. ఇగో నీకు ఈ 2 బాల్స్ ఇస్తాను, దీంతో ఏమేం చేయొచ్చు చెప్పు అని అంటారు, అడుగుతారండి అవి కూడా. ఇదేంటంటే మేనేజరల్ స్కిల్స్. దీన్నే ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారంటే డిజైన్ థింకింగ్ అంటారు, ఇన్నోవేషన్. నువ్వు ఏ వస్తువునైనా ఎలా ఉపయోగించుకోవచ్చు, నువ్వు ఈ పని చేయాలి, నీకు ఇవి లేవు, రిసోర్సెస్ లేవు, ఏం చేస్తావు. చిన్న చిక్కుముడి ప్రశ్నలు కూడా అడుగుతారు, గమ్మత్తే కాకుండా చిక్కుముడి ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. సులువుగా చెప్పచ్చు, ఇవి ఉంటే చేయగలుగుతా, ఐ విల్ కాంటాక్ట్ దెమ్, ఐ విల్ టాక్ టు దెమ్, ఐ విల్ కాల్ మై ఫ్రెండ్. అంటే ఏమీ రిసోర్సెస్ తక్కువైనా కూడా లేవు కాబట్టి నేను చెయ్యను అనకుండగా ఎట్లా నువ్వు ఆలోచించి ఇన్నోవేటివ్గా, క్రియేటివ్గా ఆలోచిస్తూ రిసోర్సెస్ని క్రియేట్ చేసుకుని మేనేజ్ చేస్తావు, అది వాళ్ళు చూస్తారు, టెన్షన్ పడకుండా. సో దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటమ్మా, కాంపిటీషన్ని వాళ్ళలో వాళ్ళు పెంచేందుకు కొన్ని ఇంటర్వ్యూస్లో ఇద్దరిద్దరిని కలిపి చేస్తారు. మీకు ఇద్దరికి ఇది ఇస్తా, ఇది ఏం చేస్తారో డిస్కస్ చేయండి అంటారు. గ్రూప్ డిస్కషన్ కాకుండా అక్కడ కూడా చూస్తారు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, ఇది రిజాల్వ్ చేయండి అని. గేమ్ కూడా ఇస్తారు వాళ్ళకి, ఈ డాట్స్ అండ్ క్రాసెస్ అంటాం కదా, డబ్బాలు వేసి నువ్వు చేయండి ఇద్దరు అంటారు. ఎవరు ఎలా యాక్టివిటీలో ఉంటారు, సింపుల్గా డైవర్షన్ అనమాట, జస్ట్ టు బ్రేక్ ద నామ్. ఇంకొకటి, ఇలాంటి గమ్మత్తు ప్రశ్నలు, ఈ 3 ప్రశ్నలు ఎప్పుడంటే చాలా టెన్షన్గా ఉన్నారు వాళ్ళు అన్నప్పుడు ఈజ్ చేయడానికి కూడా చేస్తారు, సరదాగా ఉంటుంది ఇంటర్వ్యూ.
ఓకే. ఓకే అండి. క్యాంపస్ రిక్రూట్మెంట్‌లో ఇంటర్వ్యూస్‌ని ఎలా ఫేస్ చేయాలి? ఎలా ఫేస్ చేస్తే ఎలా మనం సక్సెస్‌ని సాధించగలుగుతాం? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. బాగా ధన్యవాదాలు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ ఈజ్ నాట్ ఓవర్ నైట్. మీరు ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ రాత్రి ప్రిపేర్ అయి పాస్ అవ్వచ్చు, కానీ ఇంటర్వ్యూస్కి మనం చదివేది ఒక ఉద్యోగం కోసం కదా. మన లైఫ్ని ప్లాన్ చేసుకుంటూ చక్కగా దాని గురించి తెలుసుకుని చేస్తే చాలా బాగా వస్తుంది. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.